కలిసినాది గంగదారి నర్సపెల్లే గట్టిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి. లెట్స్ బిగిన్ ఐశ్వర్య ఆడవాళ్ళు మీకు. మీరు నిజాంపేటలో ఫంక్షన్స్ చూసుండొచ్చు, పేరెంటాలు చూసుండొచ్చు, కిట్టి పార్టీలు చూసుండొచ్చు, బర్త్డే పార్టీస్ చూడొచ్చు, కానీ ఈ రోజు మాత్రం టాలెంట్ హంట్ జరగబోతుంది. వీళ్ళ ఆట ఈ రోజు మీకు 3Dలో కనబడబోతుంది. ఎందుకంటే అలాంటి మహిళలు కాదు, నిజాంపేట మహిళలు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాం. క్వశ్చన్ ఏంటంటే, సాధారణంగా మగవాళ్ళు ఒక 2-3 మగవాళ్ళు ఒక దగ్గర చేరిరంటే వాళ్ళు దొంగ ప్లాన్లు బాగా చేస్తుంటారు కదా. దొంగ ప్లాన్లు అంటే అవి భార్యకు దొరకకుండా చేసే ప్లాన్లు ఇవన్నీ. అంటే ఏదో ప్లాన్ చేసుకొని భార్య దగ్గరకు వచ్చి ఏదో చెప్తుంటారు అనమాట పర్మిషన్ కోసం. ఇలాంటివి బయట పెట్టాలన్నమాట మీరు. మా పుట్టింటోళ్ళ ఇంట్లో పెళ్ళైనప్పుడు బట్టలు కొనిమ్మన్నప్పుడు ఎగ్గొట్టడం కోసం చేస్తారు ప్లాన్లు. ఏం ప్లాన్ చేశారు? వాళ్ళు బయటకు టూర్ వెళ్ళటానికి. ఏ టూర్కి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? షిమ్లా. షిమ్లానా? మగవాళ్ళు ఇంకా షిమ్లాకి వెళ్తున్నారా? ఏమున్నదని షిమ్లాలో. ఓకే, ఇంకా క్రేజీగా జూన్ జూలైలో బానే ఉంటారు కానీ ఆగస్ట్ వచ్చేసరికి పుట్టింటికి వెళ్ళిపోమంటారండి రవి గారు. ఎందుకు ఆగస్ట్ లో చలి ఎక్కువ పెడుతుందా? ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి, చలి కన్నా ఇంకా పెద్ద చలి అది. ఆగస్ట్ లో ఫంక్షన్లు ఎక్కువ ఉంటాయని నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అంటారా? చీరలు, శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం. సో నేను ఒక్కడిని ఆగస్ట్ లో ఏం ప్లాన్ చేయలేదు, అందరు చేస్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి చార్ధామ్ యాత్ర కన్నా వెళ్ళి బ్యాంకాక్, గోవా వెళ్తారు. ఇది అంటే నాకు కావాలి. మీ ఆయన ఎప్పుడు వెళ్ళాడు బ్యాంకాక్? వెళ్ళిండా? ఏమని చెప్పి వెళ్ళాడు? చార్ధామ్ యాత్ర కనే చెప్పాడు. పాపం దేవుడి పేరు పెట్టుకుని బ్యాంకాక్ లో తిరుగుతున్నా. నువ్వు ధైర్యంగా చెప్పినావు కాబట్టి బ్యాంకాక్ అని ఇట్రా. థ్యాంక్ యూ సో మచ్. మా వారు బయటకు వెళ్దాము అని అంటే సింపుల్ గా నేను టెంపుల్ కి వెళ్దామని అంటే తను లిస్ట్ చెప్పేస్తారు. ఎప్పుడు టెంపుల్స్ అయినా బయటకు వెళ్ళొచ్చు కదా అని అంటారు. సరే వెళ్దాం అనేసరికి నేను ఫోన్ చేసేటప్పటికి ఆల్రెడీ నేను టెంపుల్ లోనే ఉన్నాను, మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అంటారు. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏ ఫ్రెండ్స్ తోటో బయట మీటింగ్ వేసుకొని కూర్చుంటారు. బయట ఎక్కడో కూర్చొని మీటింగ్ వేస్తారు, సొల్లు కబుర్లు. మా మగవాళ్ళు ఎక్కడ మాట్లాడినా లోక కళ్యాణం కోసం అమ్మ మాట్లాడేది. లోక కళ్యాణమా అంటే ఏంటో తెలుసా మీకు అసలు? అట్లా అడిగితే పుట్టింటికి అదే టూర్ కి తీసుకెళ్ళమంటే తన వాళ్ళ మదర్ ఇంటికి తీసుకెళ్తారు. ఎంత అదృష్టం, మీరు అత్తగారు మీరు కబుర్లు పెట్టుకుంటే దానికంటే పెద్ద టూర్ ఉంటుందా అసలు? అవును, అంతే మరి. మేము ఎప్పుడు చూడాలి విజిట్ చేయడానికి? మీ అత్తగారిని చూస్తే ప్రపంచం చూసినట్టే ఉంటది మీకు. అట్లా అనుకుంటే అందరు అంతే ఇంట్లోనే ఉండాల్సి ఇంట్లోనే ఉండాలి. కానీ నిజంగా కొంచెం అప్పుడప్పుడు తీసుకెళ్ళండి బయటికి, కొంచెం షికారు యాత్రలకి. ఓకే, సో చాలా మంది క్రేజీగా ఇచ్చారు. బ్యాగ్స్ తీసుకురాదా? రండి రండి రండి. అమ్మ మీ పేరు? నమస్తే అండి రవి గారు. నా పేరు రుక్మిణి. నాకు చాలా ఇష్టము రవి గారి ప్రోగ్రాము. ఎప్పుడు వచ్చినా చూస్తూ ఉంటా. నాకు పాటలు అంటే చాలా ఇష్టము. నేను ఒక చిన్న పాట పాడతా. మగవాళ్ళ గురించే పాడతా, ఏమనుకోద్దు. మా గురించి బాగా వాడితే ఏమనుకోము. అంటే మీరు పాజిటివ్ గా తీసుకుంటారు కదా ఏదైనా. ఓకే, మగవాడు అంటేనే పాజిటివిటీ కాబట్టి. ప్రేమంటే ఏమిటో తెలియదు, నటెంట్లో ముంచేసిపోతాడే రవి కూడా ఇంతే, మాలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మాలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మగాళ్ళ బుద్ధి ఒక్క తోక లాంటిదంతే, కుక్క తోక రవి కూడా ఇంతే. ఎందుకంటే రవి కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. తిట్టిందంతా తిట్టి ఎవరో ఒకరిని లవ్ చేయకుండా ఉండడు కదా. చేస్తాను కదా మిమ్మల్ని, అందుకే కదా నన్ను మోసం చేయకుండా ఉండాలని ముందుగా ఈ పాట పాడుతున్నా. ఐ లవ్ యూ అండి. కంగ్రాచులేషన్. ఫస్ట్ మా పార్టిసిపెంట్స్ రెడీ, మ్యూజిక్. దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో. నువ్వు కళ్ళ
తోటి విసురుతుంటా. అమ్మా మీ పేరు? దీపిక అండి. దీపిక గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని నుంచి అట్లా పని చేస్తున్నారు? నేను 13 years. 13 years గా హౌస్ వైఫ్ గా చేస్తున్నారు. వెరీ గుడ్ అండి. మీ ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నారు? షాప్ అని. షాప్ లో సాఫ్ట్వేరా? అంటే మీ ఆయన చాలా సాఫ్ట్ అని చెప్తున్నారు అంతే కదా? అవునండి. మేడం పేరు? హాయ్ రవి, నా పేరు పూజ. హాయ్ పూజ, ఏం చేస్తుంటావు పూజ? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? టీచర్ అవుదాం. టీచర్ అవుదామని. వావ్, నైస్ ప్రొఫెషన్. కంట్రోల్ పెట్టడానికి. మీ షోకి వద్దామని డ్రెస్సులు దొలాడితే దొరకకుండా రాత్రి దోమతెరతో డ్రెస్ కుట్టించుకొని వచ్చాను. దోమతెరని ఇట్లా డిజైన్ పెట్టి చేసినావా? రాత్రి పగలు కష్టపడి మీ గురించి. కానీ నేను చెప్తున్నా కదా, నువ్వు నార్మల్ గా డ్రెస్ వేసుకున్నా అందంగా ఉండేదాన్ని. అంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు అనుకో. హాయ్ రవి. హాయ్ అమ్మా. నా పేరు బాను. బాను గారు ఏం చేస్తుంటారు? నేను టీచింగ్ చేస్తున్నారు. ఏ వయసు పిల్లలకి నేర్పుతున్నారు? LKG UKG అంటే మదర్ టీచర్. మీకు ఎంత 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 పేషెన్స్ కావాలమ్మా మీకు. థ్యాంక్ యూ. అమ్మా మీ పేరు? దివ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మంచి ఉద్యోగం అమ్మా. హాయ్ రవి. హాయ్ అమ్మా. అందరూ మోగిస్తారు వీణ, నా పేరు నవీన. నవీన గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హాయ్ రవి. హాయ్ అమ్మా. నా పేరు సంకీర్తి. సంఖ్య మీరు కొంచెం కాదండి, నేను ఐటీ ఎంప్లాయ్. వెరీ గుడ్, లవ్లీ. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. డంప్స్టర్ ఆడుతున్నాం. డంప్స్టర్ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పదం నుంచి వాళ్ళు చెప్తా, సినిమా పేరు గానీ, టైటిల్ గానీ, సినిమా టైటిల్ గానీ, పాట గానీ ఏదైనా చెప్తా, అది మీరు యాక్షన్ చేయాలి. పొరపాటున నోరిప్పిర్రా అవుట్ ఆడ నుంచి. ఓకేనా? సో ఫస్ట్ మీతో ఆడుతున్నాం. యాక్షన్ చేసే వాళ్ళు అక్కడ, గెస్ట్ చేసే వాళ్ళు ఇద్దరు ఇక్కడ. అండ్ మీకు ఇచ్చే సినిమా పేరు, ఆ సినిమా టైటిల్ వాళ్ళ దగ్గర 30 seconds లో చెప్పారు. గుండెదారి కళ్ళంతా. సూపర్ చేస్తున్నారు, మైండ్ బ్లోయింగ్ చేస్తున్నారు. మీరు చెప్పకపోతే మీ దురదృష్టం. ప్రేమిస్తా, నిన్నే ప్రేమిస్తా. ప్రేమిస్తే. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నేను ఇచ్చేది సినిమా పాట. ఏంటది? ఫిట్సా? షాక్? హలో, ఇంకోసారి లిప్ కదిలిందా? అరే ఇవన్నీ ఇనుము రాడ్సారా? ఇనుములో హృదయం మొలిచెనే ముత్తిమంటూ నన్నే. ఏం చేసినాను? గుండెకి పర్యాయ పదం హృదయం. మొలిచెనే. హృదయం మొలిచెనే. ఇది మొలిచెనా? నేను ఇదంతా ఇనుమే కదా అన్నప్పుడు వాళ్ళకి తట్టింది. ఇంకెప్పుడు యాక్టింగ్ చేయకిట్రా. నేను మీకు ఇచ్చేది ఒక సామెత. మౌత్ క్లోజ్. వాన పడినప్పుడు మనం ఏం చేస్తాం? ఇల్లు కాలేవడం అయితే ఏదో అయిందన్న. దేవుడా. వచ్చింది. గుడి వెనక నా స్వామి గుర్రం ఎక్కి వచ్చాడు. గుడి వెనకాల నా స్వామి గుర్రం ఎక్కి వచ్చాడా? మీరు చెప్తే మీకు పాయింట్ ఇస్తా. కాకి పిల్ల కాకి ముద్దు. రాంగ్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ దీపం ఉన్నప్పుడే. 3 chances లో 2 points వచ్చాయి. అండ్ మీకు 3 out of 3 వస్తే గెలుస్తారు. సో ఫస్ట్ సినిమా టైటిల్ చాలా టఫ్ సినిమా. పాతది. హీరో పొడుగ్గుంటాడు. ప్రభాస్ ఓల్డ్ సినిమానా? బాహుబలి. ఆదిపురుష్. రైట్ ఆన్సర్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 రెండో పాయింట్ నేను మీకు ఇచ్చేది ఒక పాట. 3, 2, 1. గాల్లో తేలినట్టు ఆకాశమేనా? గాలి చిరుగాలి. ఆకాశంగా వాన.
అందులో మెయిన్ స్టెప్ కొత్త మూవీయా పాత మూవీ? పాత మూవీ. 5 వర్షం ముందుగా 2 1 అందులో మెయిన్ స్టెప్ ఉంటుందని చూపించినప్పుడు మీకు అర్థమైందా? వాన వాన వెల్లువాయ్ వాన వాన వెల్లువాయన. మీకు వచ్చింది ఛాన్స్, మీకు వస్తే పాట వస్తుంది. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే ఆమె చెప్తున్న పాట మేఘాలలో చెప్పాలి కదా. అందులో మెయిన్ స్టెప్ ఇది ఉంటది, కానీ ఎడిట్ లో తీసేస్తారు అది. ఓకే, నెక్స్ట్ పేషెంట్. లాస్ట్. ఇప్పుడు నేను మీకు ఒక సామెత. చేతులు కాలే కాకులు పట్టుకుంటాం. సో ఇద్దరికి 2 పాయింట్స్ కాబట్టి ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఎవరైతే కరెక్ట్ గా ఇది చెప్తారో వాళ్ళకే పాయింట్. కరెక్ట్ పాడండి. రైట్ ఆన్సర్. గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. సో టై బ్రేకర్ గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే. ముంతల రౌండ్. ఆ ముంతల్లో కొంచెం డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు గెలుచుకోవాలి అని అంటే ఫస్ట్ మీకు అవకాశం రావాలి. ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఎలా వస్తుంది? మీరు మీ హస్బెండ్ ని ముద్దుగా పిలుచుకునే పేర్లు చెప్పాలి. మీరు చెప్పిన పేరు ఆ ముంత కింద 3 పేర్లు ఉన్నాయి. ఆ పేరు మ్యాచ్ అవుతే మీరు ఇక్కడికి వస్తారు. దాని మీద ఏదైతే ముంత ఉందో తీసుకుంటారు. ఆ ముంతలో డబ్బులు మీరు గెలుచుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. పెళ్లి కాని వాళ్ళు మీరు పెళ్లి అయితే మీ మొగుడిని ఏమని పిలుస్తారో చెప్పాలి. అమితాబ్ బచ్చన్ కి ఏంటి మైకు? అశ్వత్థామా మైకు తీసుకో. పెళ్ళైందా? 2 సార్లు అయిందన్నావా? 2 పిల్లలు అన్నావా? ట్వెల్త్ స్టాండర్డ్ రైట్. ఐఎమ్ 9th స్టాండర్డ్. ఎవరికైనా చెప్పుకుంటున్నా ఏం లేదు. ఇప్పుడు మీ మమ్మీ ముద్దుగా మీ డాడీని ఏమని పిలుస్తుంది అది కూడా చెప్పచ్చు. అది మ్యాచ్ ఏంటంటే వీడికి వస్తావు అంతే. ఏమని పిలుస్తుంది మమ్మీ ముద్దుగా డాడీని? ఏవండి. ఆడలేదు. ఇచ్చే మైకు అయిపోయింది. ఓ నువ్వు పెద్ద అశ్వత్థామా, నేను ప్రభాస భయపడతా ఉన్నా నేను చూసి. పండు లేదు. బావా. నాని లేదు. డార్లింగ్. ఏమని? డార్లింగ్. మద్దలు తీసుకోరండి. డార్లింగ్ అని పిలుస్తారంటే మీ ఆయన ప్రభాస్ లా ఉంటాడు అనమాట. ఇంకా నాకు పెళ్లి కాలేదు. ఎందుకండి? బీటెక్ సెకండ్ ఇయర్. అయ్యో అవుతుంది లేండి. ఎందుకంత బాధ అవుతుంది, ఏదో రోజు అవుతుంది. ఇప్పుడు మీ పేరు? స్వాతి కుమారి గారు. ఇందులో డబ్బులు ఉన్నాయా? బానే 5-6 లక్షల వరకు ఉండవండి. వేళ్ళు ఉంటాయి. ఎన్ని వేళ్ళు ఉంటాయో తెలియదు మనకి. నేను ప్రశ్న అడుగుతున్నా, ఇది పగలగొట్టాలి, ఇది మీకు కావాలంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. బీటెక్ వరకు చదువుకుంటున్నా అంటే 10th బాగా పాస్ అయ్యారు? 10th కరోనా పాస్. 10th కరోనా. ఇంటర్ పాస్ అయ్యా. ఇంటర్ పాస్ అయినా? చదువుకొని పాస్ అయినా? పాస్ మార్క్స్ నాకంటే. ఓకే, నేను ప్రశ్న అడుగుతున్నా. ప్రతి కార్ కి ఎన్ని టైర్స్ ఉంటాయి? ప్రతి కార్ కి టైర్స్ 4 ఉంటాయి. ఆలోచించుకొని చెప్పి ఎన్ని టైర్లు ఉంటాయి? కార్ కి 5 ఉంటాయి. స్టెప్నీ కూడా ఉంటుంది లోపల. అది తెలియదు కదా. తెలుసుకోవాలి కదా. సరే, కానీ ఈ కార్ కి 2 టైర్లు ఉండవు. ఏ టైర్లు ఉండవు? టైగర్. చెప్పు. ఏ టైర్లు ఉండవు? షోరా? తెలీదా? షూర్ తెలియదు. మరి ఈ ముందు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తా, వేరే వాళ్ళు చెప్తే. షోరా? షూర్. ఏ వాహనానికి ఉండని 2 టైర్లు ఏంటి? చెప్పండి. సటైర్ ఒకటి తెలుసు. సెటైర్. ఇంకా అటైర్ అంటే బట్టలు. రైట్ ఆన్సర్. వచ్చేయండి. మీ పేరు? దుర్గా భవాని. ఏం చెప్పండి. ఈ 2 టైర్లు ఉండవు కార్ కి. ఏం టైర్లు అవి? సటైర్, అటైర్. సెటైర్ అండ్ అటైర్. రైట్ ఆన్సర్. థాంక్యూ సో మచ్. ఉన్న డబ్బులన్నీ మీవే. పగలగొట్టండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. డబ్బులు వచ్చినాయి. అమ్మో ఎక్కువ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 600 రూపాయలు. థాంక్యూ సో మచ్. ఇటువైపు చెప్పండి. హలో సార్ అని పిలుస్తా. హలో సార్ లేదమ్మా.
బాగుందమ్మా. నెక్స్ట్ ప్రియా. లేదు. ఏమండి శ్రీవారు. పక్కకిచ్చేయి. బేబీ. బేబీ ఉంది, బేబీ ఉంది. రండి రండి రండి. అగో ఆ మూల ఉంది, తీసుకోండి. కూర్చోండి కూర్చోండి. ఏమని పిలుస్తారు మీరు ఇంట్లో మీ ఆయన? బేబీ. బేబీ. ఆయన అవతల వైపు నుంచి ఆయన ఏమని పిలుస్తాడు? ప్రషి. బేబీ ప్రషి. ఇలా బాగుంది. ఓకే, ఈ ముందులో కొన్ని డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మీరు గెలుచుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే దెర్ ఇస్ అ వెల్ వితౌట్ వాటర్. వాట్ ఈస్ దట్ వెల్? చెప్పండి. మీరు ఈ నుంచి పంజగుట్టకి వెళ్ళాలంటే ఏం చేయాలి? వెహికల్. వెహికల్. రాంగ్. ఈ వెల్లులో నీళ్లుండవు. నీళ్లు ఉంటాయేమో కానీ కొద్దే నీళ్లు ఉంటాయి. వెనకాలం పెద్దమ్మకు వచ్చేసి ఆన్సర్ నీకే రాలే, నువ్వు మళ్ళీ బేబీ అని పిలుస్తావు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ట్రావెల్. రైట్ ఆన్సర్. మీకు అర్థం కాలేదు కదా? ట్రావెల్. వెల్ అని ఉంది కదా, ట్రావెల్ అట్లా. అమ్మా పగలు కొట్టు. ఇగో దీని మీద కొట్టు. అమ్మో ఎక్కువ డబ్బులు వచ్చినాయి రో. 1 2 3 4 5 700 rupees. కంగ్రాచులేషన్. పరిగెత్తే గేమ్ ఎల్లో అండ్ ఆరెంజ్. ఎవరైతే మధ్యలో సర్కిల్లో ఫాస్ట్ గా తెచ్చి పెడతారో వాళ్ళే విన్నర్. బాగా పరిగెత్తగలుగుతారు అని అనుకుంటే చేయొద్దండి. రండి రండి ముందుకు రండి. చేకండించుకోండి. ఆల్ ది బెస్ట్ విష్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. అర్థమైపోయింది కదా గేమ్? ఇలా ఇలా పరిగెడుతూ ఉండాలి. మీది ఎల్లో, మీది ఆరెంజ్. 2 ఆరెంజ్లు వస్తే మీది ఫస్ట్, 2 ఎల్లోలు వస్తే మీది ఫస్ట్. నేను కొన్ని కమాండ్స్ ఇస్తా స్టార్ట్ అయ్యే ముందు. ఆ కమాండ్స్ అన్ని ఫాలో అయ్యి గో అన్ననంటే అప్పుడు పరిగెత్తాలి. రెడీ, సిట్, స్టాండ్, జంప్, సిట్, స్టాండ్, జంప్. రౌండ్ 5 రౌండ్స్ ఫాస్ట్ గా. 1 అండ్ గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 ఏయ్. నువ్వు ఎందుకు ఆవిడకి హెల్ప్ చేసావా ఆరెంజ్ తీసుకొచ్చి? ఉప్మా చేయమంటే పులిహోర మాడగొట్టారు ఎందుకు? మీది ఏ కలర్ అని చెప్పా, మరి ఆరెంజ్ ఎందుకు ముట్టుకున్నారు? నీది ఎల్లో ఆరెంజ్ అని చెప్పా క్లియర్ గా. కాబట్టి 2 ఆరెంజ్లు అయితే ఉన్నాయి, మధ్యలో మీరు ఆరెంజ్ కి హెల్ప్ చేశారు కూడా, కాబట్టి మీరే పాయింట్ గెలుచుకున్నారు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. 2 సార్కి 1 పాయింట్ అయితే వీళ్ళకి ఇచ్చేసినా. ఇప్పుడైతే పాయింట్ గెలుచుకోవాలి. సిట్, హాఫ్ సిట్, స్టాండ్, హాఫ్ సిట్, సిట్, జంప్. 3 2 1 go. bola macha bola bola macha bola macha bola bola macha. నువ్వు గెలవని కాదు, ఈమెను గెలిపించడానికి వచ్చినావు కదా నువ్వు. నా బంగారు తొండే. నిజం చెప్పు, మధ్యాహ్నం టాబ్లెట్స్ తీసుకోలేదు కదా నువ్వు? ఫైనల్ రింగ్ అనుకున్నా. లేదు, అది గుర్తుండే టాబ్లెట్ వేసుకోలేదు, అందుకే మీరు మర్చిపోయారు. లాస్ట్ ఆడ వరకు వచ్చి అది సిగ్నల్ ఇచ్చారు, ఈమె పెట్టేసింది 2 ఆరెంజ్లు. అంత ఫాస్ట్ గా ఏం లావమ్మా. 2 పాయింట్లు ఈమెకి స్వాహా అని ఇచ్చాం. గెలిచినందుకు మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్. ఇలా అవుతుంది అని అనుకోలేదండి. ఇట్స్ ఓకే ఫైన్. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది జీవితంలో. ఎనీబడీ కెన్ రైట్. ఎనీబడీ కెన్ రైట్. యు ఆల్సో రైట్. కంగ్రాచులేషన్. అండ్ ఈవెన్ 1000 rupees. కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్. మ్యూజిక్ వేసుకో, బాగా యాక్టివ్ గా డాన్స్ చేస్తే లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్. తెలిసి తెల్వక చేద్దామన్నా ఇల్లే బిగి పందిరి వేస్తాం ఏంది హైరానా టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా. నా చేతిలో ఒక యంత్రం, అవతల వైపు బాల్స్ ఉన్నాయి, ఆడ సర్కిల్ నిల్చోవాలి. బాల్ వెనకకేస్తే 1 బౌన్స్ పడిన తర్వాత మీరు నెట్ల కరెక్ట్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఆడేది మీ ముగ్గురే టీమ్ లో. ఒకరు అక్కడ ఉంటారు, ఒకరు ఇక్కడ ఉంటారు. ఒకరు బాల్ వేసిన తర్వాత మిగతా వాళ్ళు అక్కడికి వెళ్తారు అనమాట. ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ లో మీరు ఆడుతూ ఉండాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఈ నెట్ లో గ్యాదర్ చేస్తారో వాళ్ళకే గిఫ్ట్లు విన్నరు అని ప్రకటిస్తాం. ఫస్ట్ యూత్ తో ఆడుతున్నాం, దాని తర్వాత ఆంటీలతో ఆడతాం. ఓకే, 3 2
1 go. ఓరి సూపరో ఎయితో వండరో ఫ్లడ్ లైట్ ఐస్ రోల్ తో హటే అపేరో క్యూటీ తండరో షేపే టాపురో నట నడి వీధిలో నవ్వుతూ నన్నే సంపేరో పలకన్నా నువ్వే బయట ఎసుకోనా నీకే సైట్ నువ్వు ఇచ్చావంటే డేటే ఎక్కిరా నా ఫ్లైట్ కులుగుండే ఈ క్లైమేట్ హట్టులో నా మోగే బీట్ చేయకుండా ఇంకా లేటే ఎసుకుందాం పాటే వల్లరే వల్లరే వల్లే వల్లే వల్లరే చేయలా పిల్లని సిలే సితారే వల్లరే వల్లరే వల్లే వల్లే వల్లరే చేయలా పిల్లని సిలే సితారే Time up. మీరు 1 minute లో 1 2 3 4 5 అండ్ 6 వేశారు. మీరు ఇప్పుడు 7 అయ్యారు. అశ్వత్థామ. In 3 2 1 go. అరే డప్పేస్కో దరువేస్కో ఫవ్వారే అదిరే పాటేస్కో అరే ఈలేస్కో ఇగ చూసుకో ఇయాల డాన్సు ఇరగేస్కో ధనా ధనా దంతేసుకో సయ్యాల సయ్యట్టు చిందేసుకో ఘనా ఘనా ఊపేసుకో నీ స్టెప్ తోటి కబులే వేసుకో జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క Time up. మీరు 6 వేశారు కదా, వీళ్ళు 1 2 3 4 5 అంతే. కాబట్టి రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. చూస్తారు కదా ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు